ఫాదర్ ఇలా చూడండి, ప్రసిద్ధిగాంచిన న్యూరో సర్జన్ సుధీర్ని శ్యాముని చూస్తున్నారు. అతనికి ఏం జరుగుతుందో ఏమో అని మేమంతా ఎదురు చూస్తూ ఉన్నాం. ఆ డాక్టర్ సుధీర్ నాకు తెలిసిన మనిషే. పెద్దగా దెబ్బలేమి లేవంట, కానీ రేపు స్కాన్ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఏ విషయం చెప్తానంటున్నాడు. ఓ కొంచెం డబ్బులు తీసుకొచ్చాను. వద్దు ఫాదర్, ఇక్కడ ఇవ్వాల్సిందంతా ఇచ్చేసాం. హరీష్ ఇంటి నుండి వచ్చేటప్పుడే తీసుకొచ్చాడు. కొంచెం మీకు ఇబ్బంది లేకుండా ఉంటే శ్యామ్ వాళ్ళ నాన్నని కొంచెం ఇంటి దగ్గర డ్రాప్ చేస్తే బాగుంటుంది. వాళ్ళమ్మని హాస్పిటల్ నుండి ఎవరు ఇంటికి తీసుకొచ్చారని చెప్పారంట. ఇక్కడ విషయాలు మేం చూసుకుంటాం. ఎవరి దగ్గర ఈ విషయం గురించి చెప్పలేదు. స్విమ్మింగ్ పూల్లో ఈత కొడుతూ జారిపోయి పడిపోయాడని చెప్పాం. తనకొకసారి ఫోన్ చేసి మాట్లాడు, తను బాధలో ఉండుంటాడు. నిన్న గుద్దేసి వెళ్ళిన వాళ్ళు బ్లూ బండిలో స్టిక్కర్ అంటించిన ఒక ర్యాలీ కార్ అంట. జాగ్రత్తగా వెళ్ళండి, కుర్రాళ్ళంతా ఇక్కడే ఉంటారు. యాక్సిడెంట్ తర్వాత శ్యామ్ని 28వ రోజు రూమ్కి మార్చారు. వాడి విషయంలో కొద్దిగా ఇంట్రెస్ట్ చూపించి డాక్టర్ సుధీర్ వాడికి తోడుగా ఉన్నారు. ఇట్స్ గుడ్. సర్జరీ ఇప్పుడు అవసరం లేదు. ఇతని అన్ని మెడికల్ రిపోర్ట్స్ చాలా పాజిటివ్గా ఉన్నాయి. సో రిలాక్స్. నువ్వు తోడుగా ఉంటావా? అవును ఫాదర్. రాత్రి పగలు అని చూడకుండా హాస్పిటల్లో మేమందరం తోడుగా ఉన్నాం. ఒక నెలలో డిశ్చార్జ్ చేస్తామన్న డాక్టర్ మమ్మల్ని ఒకసారి పిలిచారు. తీసుకెళ్లిన తర్వాత శ్యామ్ని ఎలా చూసుకోవాలో కొన్ని జాగ్రత్తలు మాకు చెప్పారు. శ్యామ్ విషయంలో మేమంతా కష్టపడ్డామని మీరేం చెప్పకండి. ఏదేమైనా కానీ మీకంటూ కొన్ని పర్సనల్ పనులు ఉంటాయి కదా. వాడి కేర్లెస్ వల్ల ఇదంతా జరిగింది. అందుకని మీరంతా కలిసి వాడిని చూసుకోవటం, వెకేషన్ కూడా వెళ్లకుండా ఎన్ని రోజులని? అంకుల్, వాడి తప్పేం లేదు, యాక్సిడెంటల్గా జరిగిందంతే. అది ఒకవేళ తను జాగ్రత్తగా లేడని చెప్పడం తన తప్పు కాదు, మా తప్పే. ఏం జరిగిందో నేను చెప్తాను. ఆ రోజు రాత్రి టోల్ గేట్ దాటి మేము వెళ్తూ ఉన్నప్పుడు ఎవడో మన వెనకాల చాలాసేపు నుంచి ఫాలో అవుతున్నాడు. ఎవరు తను? అదిగో బైక్ లో గుద్దేసై ఎవడో సైడ్ కొట్టేవాడిలా ఉన్నాడు. హే మాయా, వాడు సైడ్ కొట్టేవాడు కాదే, వాడు శ్యామే. శ్యామ్, బండాపు. నువ్వు బండి కాస్త పక్క కాపు. అయినా నువ్వేంటి బైక్ లో ఇంత దూరం వచ్చావు? నిన్న అమ్మని హాస్పిటల్లో అడ్మిట్ చేశాం. వెళ్ళేటప్పుడు అమ్మ బట్టలు తీసుకోవడం మర్చిపోయాం. అందుకే బైక్ పై వెళ్ళి తీసుకొస్తున్నా. మీరు అక్కడ నుంచి బయలుదేరిన విషయం మాయా ఫోన్ చేసి చెప్పింది. అందుకే మీకు తోడుగా వద్దాం అనుకున్నా. అంత దూరం బైక్ లో ఒంటరిగా? ఇలా చూడు, ఒక సూపర్ ఐడియా ఉంది. నేను శ్యామ్తో వెళ్తాను. సర్లే పోవే. ఎందుకో ఇష్టం లేదా? కారెక్కు. చివరికి తన బలవంతం చేసినందువల్ల నేను పక్కనే ఉన్నానని ధైర్యంతో నేనే వాళ్ళని ఒప్పించాను. చూసి వెళ్ళు. కొంచెం సేపు వాళ్ళు ముందుకు వెళ్లారు. తర్వాత మేము ఓవర్టేక్ చేసి ఎంజాయ్ చేసాం. ఆ తర్వాత 2 నిమిషాలకి వాళ్ళు మాకు కనిపించలేదు. చాలా టెన్షన్ పడిపోయాం. కొంచెం స్లో చేసి చూస్తే, అరే చూడు, తన బండి తోలుతోంది. ఇలాంటి టైంలో వాడిని మేము వదిలేస్తే అది ఫ్రెండ్షిప్ ఎలా అవుతుంది అంకుల్? మీరు వాడిని తీసుకెళ్ళండి, కానీ ఇప్పుడు కాదు. వాడికి బాగా నడిచిన తర్వాత తీసుకెళ్ళండి. అంతవరకు ఎందుకు అమ్మని బాధపడతారు? శ్యామ్ తప్పలేదు, అన్నిటికీ ఆనే కారణం తెలిసిన తర్వాత వాళ్ళ నాన్న ఎవరిని ఏమనలేదు. అయితే శ్యామ్కి నాన్న తప్ప బంధువులు ఎవరు లేరా? వాళ్ళది ఇంటర్ కాస్ట్ మ్యారేజ్. ఆ తర్వాత వాళ్ళకి వాళ్ళ బంధువులకి ఎటువంటి సంబంధం లేదు. ఓకే. శ్యామ్ వాళ్ళ నాన్న మాకు పర్మిషన్ ఇచ్చిన తర్వాత ప్రాబ్లం ఏంటి అంటే, కాలేజ్ మేనేజ్మెంట్ దగ్గర, హాస్టల్ వార్డెన్ దగ్గర పర్మిషన్ తీసుకోవడమే. ఆ తర్వాత మేమందరం కలిసి ఆ పర్మిషన్ కోసం ప్రయత్నించాం. మంచంలో పడ్డవాడిని చూసుకోవడం చిన్న పనేం కాదు. అది మీరు అనుకున్నంత ఈజీ ఏం కాదు. లేదు ఫాదర్, ఇక వాడి మనసులో మెదిలే ఆలోచనలన్నీ సంతోషపరిచే విధంగా ఉంటాయని మేము డాక్టర్తో చెప్పాం. అందుకనే అమ్మతో అతను... వాళ్ళ అమ్మకి ఇది తెలుసా? మీరు చేస్తున్న ఈ మంచి పని కోసం మేనేజ్మెంట్ దగ్గర ఫాదర్తో కూడా మాట్లాడాను. మీరు అక్కడ ఖాళీగా ఉన్న గేమ్స్ రూమ్ని క్లీన్ చేసి వాడుకోవచ్చు. అయితే దానికోసం పని ఇప్పుడే ప్రారంభించండి. మొదలు పెట్టండి. శ్యామ్ని మళ్ళీ మామూలుగా మార్చడానికి డాక్టర్ చెప్పిన విషయం ఏంటంటే, వాడు ఏ టెన్షన్ పడకుండా ఎప్పుడూ సంతోషంగా ఉండాలని. దానికోసం మేము చాలా ప్లాన్ చేసాం. వాడిని నవ్వటానికి మేము ఎన్నో తమాషాలు కూడా చేసాం. వెళ్తున్నారా? ఇప్పుడు ప్రశాంతంగా ఉందా మీకు? మస్తానన్నా,
రూమ్ లో అన్ని అశ్లీల బొమ్మలు అంటిస్తున్నారు. సన్నీ పాప ఈ రూమ్ లో ఉంటే ఖుషీనే. సిగ్గులండి ఏదో తీసేరా. దీన్ని మాత్రం అసలు తీయొద్దు. దీన్ని తీయడానికి వాడెంత మాత్రం ఒప్పుకోడు. ఓకే, టేక్ కేర్. అన్ని ఏర్పాట్లు చేసిన తర్వాత మా హాస్టల్లో శ్యామ్ని అభిమానించే ప్రతి ఒక్కళ్ళు తన్ని ఆహ్వానించారు. కొంచెం లెఫ్ట్ లెఫ్ట్ లెఫ్ట్. ఓకే ఓకే, డన్. ఒక్కొక్కరిగా దిగండి. రేయ్, అనకాపల్లి అనసూయ పోయి హాస్టల్కి వచ్చింది. రే ఇంకోటి, అరే మూడోది కూడా రా, కానీ ముసల్దిరా. రే మామ, మనం కూడా ట్రై చేద్దామా? ఏంట్రా ఇక్కడేదో పెద్ద మీటింగ్ జరుగుతున్నట్టుంది. శ్యామ్ రూమ్ క్లీన్ చేయడానికి, బట్టలు ఉతకడానికి మనుషులు కావాలని చెప్పాం కదా, అందుకోసం వీళ్ళని తీసుకొచ్చింది ఇతనే. ఈ 3 ఆటోలోనేనా మీరు వచ్చింది? అది వీళ్ళ ముగ్గురులో ఉన్న కాంపిటీషన్ వల్ల ఒకే బండిలో రారు ఫాదర్. ఒకవేళ ఇంకో బండిలో కూడా రావచ్చు వీళ్ళు. వచ్చినోళ్ళు చాలు. వీళ్ళ పేర్లేంటి? చెప్పు. మడోనా. ఎండిపోయిన కొబ్బరి పీస్ లా ఉంది. తను చాలు, ఇంకెవరు వద్దు. మిగతా వాళ్ళని పంపించేసి, లేదంటే ఇక్కడ ఇంకో కాంపిటీషన్ పెరిగిపోద్ది. రే, మేము కొంచెం కాలేజీకి వెళ్ళి వస్తాం. అక్క 11 గంటలకు మెస్ నుండి జ్యూస్ తెచ్చిస్తారు, దాంతోపాటు ఈ మాత్రలు కూడా ఇవ్వండి. అబ్బాయిలు మీరు ధైర్యంగా వెళ్ళండి, నేను చూసుకుంటాను. అక్క మీకు ఏమైనా కావాలంటే ఆ కెమెరా వైపు చేయి చూపిస్తే చాలు. పనులు చిన్న మెడోన అక్క మేము లేనప్పుడు శ్యామ్ని బాగా చూసుకున్నారు. క్లాస్లో ఉన్నప్పటికీ మా దృష్టి మొత్తం శ్యామ్ మీదే ఉండేది. ఓకే అక్క, మీరు బయలుదేరండి. సరే బాబు, రేపు వస్తాను. సరే, గుడ్ నైట్. శ్యామ్ పరిస్థితి తెలిసిన డాక్టర్ మేము చేసిన పనులు చూసి చాలా సంతోషపడ్డారు. అంతేకాకుండా వాడి నమ్మకాన్ని బలపరచడం కోసం ఇంకొకరిని తీసుకొచ్చారు. ఇంతకన్నా చాలా ఘోరమైన పొజిషన్లో ఉన్న పాత పేషెంట్ తను. శ్యామ్, నేను చెప్పిన అంజలియే తను. ఒక యాక్సిడెంట్ తర్వాత అంజలిని హాస్పిటల్ తీసుకొచ్చినప్పుడు నీకన్నా ఘోరమైన పరిస్థితుల్లో తనుంది. చదువుల్లోనూ పాటల్లోనూ ఎంతో ప్రతిభ గల మన అంజలికి ఒక స్నేహితుడుండేవాడు. ఆ ఫ్రెండ్ ఎవరో తెలుసా నీకు? అతనే డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం. అంజలిని కొత్త జీవితంలో తీసుకురావడానికి మాకు ఉపయోగపడింది ఏమిటంటే, అంతకుముందు ఆయన ఇచ్చిన ప్రసంగాల రికార్డింగ్స్ మాత్రమే. అవి వినిపించే మేము ట్రీట్మెంట్ చేశాం. వాడిని బాగు చేయాలంటే పట్టుదల, నమ్మకం ఉండాలని డాక్టర్ మాకు చెప్పారు. దానికోసం డాక్టర్ చెప్పిన ముఖ్యమైన విషయం మ్యూజిక్. వాడికి ఇష్టమైన ఏఆర్ రెహమాన్ పాటలే వాడికి వినిపిస్తూ వచ్చాం. అది ఉపయోగపడటం వల్ల నెక్స్ట్ డే మేము క్లాస్లో ఉన్నప్పుడు, ఏంటో రే ఈ క్లాసు, ఒక్క ముక్క కూడా అర్థం కావట్లేదు. నీకేమైనా అర్థమైందరా? సార్ ఇప్పుడే వచ్చేస్తాం సార్. నా వల్ల ఎంత ప్రయోజనమైందో చూసారా? సగం జ్యూస్ తాగిన తర్వాత నా చెయ్యి పట్టుకొని అదిమేశాడు. మిగతాది మీరు తాగేసేయండి అని కళ్ళతోనే చెప్పాడు. మొత్తం మీరే తాగేకుండా నాకు కూడా కొంచెం ఇవ్వండి అని కళ్ళతో చెప్పింటాడు. ఇక ఆధార్ కొట్టేయాలి. దేనికోసం అయితే మేము కష్టపడ్డామో అది వాడి చేతి కదలికల వల్ల నయమవుతుందని మాకు నమ్మకం కుదిరింది. అది ఓ పండగలా జరగాలని మేము అనుకున్నాం. సోను కొట్టే వాటర్ డ్రమ్స్, అలాంటివి ఎన్నో కార్యక్రమాలు అక్కడ జరిగాయి. ఆ విషయాలన్నీ వాడిని సంతోషపెడతాయని మేము నమ్మాం. ఆ నెక్స్ట్ డేనే వాడిని మేము హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాం. ఇలాంటి సమయంలో వాడు మాట్లాడే సందర్భం వచ్చిందంటే అది వాడికి చాలా ప్రయోజకరంగా ఉంటుందని డాక్టర్ మాకు చెప్పారు. నెక్స్ట్ స్టేజ్ ఫిజియోథెరపీనే. కాలేజ్కి వెళ్ళేటప్పుడు వాడికి నమ్మకంగా ఉండటానికి, ఇష్టంగా ఉన్నప్పుడు వాడుతూ ఉండటానికి మస్తాన్ వాడికి సాయంగా ఉన్నాడు. కానీ చాలా మంది దీన్ని కారణంగా చూపించి కాలేజ్ ఎగ్గొట్టడానికి అక్కడే ఉండేవాళ్ళు.